హరీష్ పొలం పాలు వచ్చినాము రంగ మధ్యలో లక్ష్మీదేవిపల్లి ముద్రాసుపల్లి ఏదైతుందో ఆ పెద్దమ్మ తల్లిని ఆరాధించే విధంగా బోనాలు తీయడము ఇలా వాస్తవంగా ఆ పెద్దమ్మ తల్లి ఏదైతుందో ఇలా కేవలం ముదిరాజులనే కాకుండా యావత్ సమాజానికి ఇలా ఆశీర్వచనం ఇచ్చే విధంగా అందరినీ చల్లగా చూసేట ఒక తల్లి పెద్దమ్మ తల్లి అని చెప్పక తప్పదంటూ నేను అంటే ఒక విధంగా చెప్పాలంటే ముదిరాజులు కాయా కష్టానికి ప్రతీకనే అంటే పూర్తిగా ఏదైతుందో చెట్టు పుట్ట అంటే వాస్తవంగా వాళ్ళు కాయగూరలు పండ్లు ఫలాలు ఏదైతుందో సాగు చేయడమే కానీ ఆడబిడ్డలు ఏదైతుందో వాటి అమ్మకంతో ఉపాధి పొందటం అట్లాగే ఏ గ్రామ ప్రజలు ఉండేటువంటి చెరువులు కుంటలు మత్స్య కార్మికులకి చెందాలని చెప్పినవైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ఆ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అటు గంగపుత్రులే కానీ గంగపుత్రులతో పాటు ముదిరాజులు కూడా చెప్పండి ఎక్కడైతే గంగపుత్రులు ఉంటారో వాళ్ళు హక్కు పొందడం జరుగుతుంది ఇలా గంగపుత్రులు లేని కాడ ఏదైతుందో మన ముద్రా సోదరులు హక్కు పొందడం ఉదాహరణ మా దగ్గర మా ఊరు బతికిపెళ్ళి మా దగ్గర ముజిరాజులే చెరువు దాని మీద హక్కు కలిగి ఉంటాం ఇప్పుడు మన గ్రామ పరిధిలో ఎక్కడ చెరువులు కుంట్లు ఏ ఉన్నా కానీ వాటిపైన పూర్తి హక్కు మత్స్య కార్మికులకు మీకే కలిగి ఉంటుంది అట్లాగే ఏదైతే ఈ పండ్లు పొలాలకు సంబంధించి మామిడి చెట్టు మరి ఇక్కడ ప్రభుత్వ భూములేమో అందుబాటులో లేవు వాస్తవంగా ఫారెస్ట్లో అంటే అటవీ శాఖకు చెందినటువంటి భూముల్లో ఇవాళ అటవీ సంపద అది ఏదైనా పెంచడానికి అవకాశం ఉంటుంది గుట్టల మీద కూడా చెట్టు పెట్టుకోవచ్చు వెనకటి కాలంలో రాజిరెడ్డి అన్నట్టు అక్షిపూర్లు ఉన్నాయి ఇప్పుడు వెనకటి కాలంలో గుట్టలన్నీ ఏదైతుందో చితలుగా చెట్లు ఉంటుండే ఇప్పుడు చితలుగా చెట్లు కరువు అయిపోయినాయి ఇప్పుడు గుట్టలు మామిడి చెట్లు కూడా పెట్టుకోవచ్చు ఉన్నట్టయితే చెప్పంటున్నాయి ఎందుకంటే మనకు ఉపాధికి సంబంధించిన అంశం కాబట్టి ఇలా ముదిరాజులకు విద్య పట్ల కూడా కొంత మనం ఆశించినటువంటి ఒక ప్రోత్సాహం పొందలేకపోతున్నారు వాస్తవంగా ఇవాళ మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నది ముదిరాజ్ సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి ఒక వర్గాలలో అత్యంత నిరుపేద వర్గం ఇది ఉన్నది అని చెప్పంటే ముదిరాజ్ వర్గం అని చెప్పక తప్పదు అది వాళ్ళకు ఉపాధి పరంగా వీళ్ళ చెరువులు కుంటలు పండ్లు ఫలాలకు సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహం కలిగించడంతో పాటుగా ఇలా విద్యా ఉద్యోగులలో కూడా అవకాశాలు మెరుగుపడే విధంగా వీళ్ళ ప్రస్తుతం BCDలో ఉన్నది ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఏదైతే ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రి వర్గ సహచరుడిగా ఉంటుంది వీళ్ళ ముదిరాజులను అయితే BCAలో చేర్చగలిగినట్లయితే వాళ్ళ ప్రోత్సాహం లభిస్తుందని చెప్పి BCAలో చేర్చడం జరిగింది సరే దానికి కొంతకాలం తర్వాత న్యాయస్థానంలో అది నిలదొక్కుకోలేకపోవటము తర్వాత BC కమిషన్ వేసి ఏదైతుందో దాన్ని పరిశీలింప చేయాలని చెప్పిన కోర్టు సూచన చేయటము ఆ BC కమిషన్ పరిశీలన అనేది ఇంతవరకు ఏదైతుందో అది కొలికి రాలేదు అంటే వాస్తవంగా BC కమిషన్ అది పరిశీలించి ఏ జనాభా ఎంత ఉంది సామాజికంగా ఎవరెవరు ఎంత వెనుకబడతానికి గురై ఉన్నారు దానికి అనుగుణంగా ఏదైతే రిజర్వేషన్ సౌకర్యాలు దాన్ని కల్పించాలి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అన్నాడు కామారెడ్డి డిక్లరేషన్లో ఇలా BC జనాభాను పరిగణలోకి తీసుకొని 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పని భావించింది పేర్కొన్నది కూడా చెప్పండి కానీ వాళ్ళ కార్యక్రమం అమల్లో ఏదైతుందో 2.5 సంవత్సరాలు గడుస్తున్నది ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తొలి ముఖ్యమంత్రి ఏదైతుందో వీళ్ళ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే BC జనాభా 51% వచ్చింది BC జనాభా 51% వచ్చింది సరే మొన్న రేవంత్ రెడ్డి గారు సర్వే చేస్తే అది 46%కి కుదించబడింది 5% తగ్గినట్లు లెక్కలు చూపెట్టినాయి చెప్పండి అలా వాస్తవంగా ఏది ఇస్తుందో ఆ ప్రపోర్షనేట్ అదే విధంగా కొనసాగాలి వీళ్ళు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ ఈ BCలు కల్పించేటువంటి ఒక సామాజిక ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలి అది విద్యా ఉద్యోగాలే కానీ
ప్రభుత్వ పరంగా ఉపాధి పరంగా కానీ అవన్నీ కలిగినప్పుడే ఎవరైనా ముందుకు పోగలుగుతామని చెప్పంటున్నాను. ఇలా ముద్రా సోదరులతో పాటుగా ఇలా గ్రామాలలో సాధారణలోకి ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహింప చేయబడే విధంగా ఏదైతుందో గతంలో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉండగా కేసీఆర్ గారు ఏ విధంగానైతే ఇలా రైతు బీమానే కానీ రైతు బంధే కానీ వరి ధాన్యం సేకరణ కేంద్రాలు కళ్ళాలలో ఎక్కడికక్కడ కొనేటట్టు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సేకరణ చేయడం జరిగిందో ఆ విధమైన కార్యక్రమాలన్నీ కొనసాగింప చేయబడ్డప్పుడే గ్రామాలలో రైతులందరూ సుభిక్షంగా ఉంటారని చెప్పండి. తప్పకుండా ఆ విధమైన కార్యక్రమాలు అమలు చేయాలంటున్నాం. ముఖ్యంగా ఈరోజు పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం పొందాలని చెప్పని మేము ఇక్కడికి రావటము, మరి ఆ తల్లి ఆశీర్వచనం పొందేటువంటి అవకాశం మాకు కల్పించినటువంటి లక్ష్మీదేవిపల్లి ముదిరా సోదరులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు.